తూర్పు తట్టు చూచే లోపలి ఆవరణపు గుమ్మము పనిచేసే 6 దినములు మూయబడి ఉండి విశ్రాంతి దినాన అమావాస్య దినాన తీయబడి ఉండాలి. అధిపతి బయట మంటపానికి పోయే మార్గముగా ప్రవేశించి గుమ్మపు ద్వారబంధముల దగ్గర నిలువబడగా యాజకులు బలిపశువులను అధిపతి కోసం సిద్ధం చేస్తారు. అతడు గుమ్మము దగ్గరే నిలువబడి ఆరాధించిన తర్వాత వెలుపలికి పోతాడు. అయితే సాయంకాలము కాకముందే గుమ్మము మూయకూడదు. విశ్రాంతి దినములలో అమావాస్యల్లో దేశజనులు ఆ తలుపుల వద్ద నిలవబడి యెహోవాకు ఆరాధన చెయ్యాలి. విశ్రాంతి దినాన అధిపతి యెహోవాకు అర్పించవలసిన దహనబలి ఏదనగా నిర్దోషమైన 6 గొర్రెపిల్లలు, 1 పొట్టేలు, పిండిగల నైవేద్యం. గొర్రెపిల్లతో శక్తి కొలది నైవేద్యము, నూనె తేవాలి. చిన్న కోడె, 6 గొర్రెలు, 1 పొట్టేలు అర్పించాలి. నూనె నైవేద్యం చెయ్యాలి. 8వ వచనం. అధిపతి ప్రవేశించేటప్పుడు గుమ్మపు మంటప మార్గముగా ప్రవేశించి అతడు ఆ మార్గముగానే వెలుపలికి పోవాలి. అయితే దేశజనులు నియామక కాలములందు యెహోవా సన్నిధిని ఆరాధన చేయడానికి వచ్చినప్పుడు ఉత్తరపు గుమ్మము మార్గముగా వచ్చిన వారు దక్షిణపు గుమ్మము మార్గముగా వెళ్లాలి. దక్షిణపు గుమ్మపు మార్గమున వచ్చిన వారు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వెళ్లాలి. తాము వచ్చిన దారినే ఎవరూ తిరిగిపోక అందరూ తిన్నగా వెలుపలికి పోవాలి. అధిపతి వారితో కలిసి ప్రవేశింపగా వారు వస్తారు. బయలు వెళ్లేటప్పుడు అందరూ కలిసే వెడతారు. పండుగ దినాలలో, నియామక కాలాలలో ఎద్దును, పొట్టేలును, పిండి, నూనె నైవేద్యంగా అర్పిస్తారు. దహనబలి, సమాధాన బలి, స్వేచ్ఛార్పణలిచ్చేటప్పుడు అధిపతి తూర్పు గుమ్మం తీస్తాడు. విశ్రాంతి దినాన అర్పించినట్లు దహన బలిని, సమాధాన బలిని అర్పించి అతడు వెళ్లిపోతాడు. అతడు వెళ్లిపోయిన తరువాత గుమ్మం మూస్తారు. ప్రతిదినము నిర్దోషమైన ఏడాది మగగొర్రె పిల్లను ఉదయమే దహన బలిగా అర్పించాలి. ఉదయమే నైవేద్యం కూడా అర్పించాలి. గోధుమ పిండి, నూనె అర్పించాలి. ఇవి ఎవరూ రద్దుపరచలేని నిత్యమైన కట్టడలు. గొర్రెపిల్ల, నైవేద్యము, నూనె అనుదినము నిత్య దహన బలిగా అర్పించాలి. శ్రోతలు, గుమ్మం ప్రస్తావన పదే పదే వచ్చిందేమిటి అనుకుంటున్నారా? యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు అన్నాడు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోతూ బయటికి వస్తూ మేత మేస్తూ ఉంటాడు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, సంఘము అనే శరీరానికి ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలిగే నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేవటంలో ఆది సంభూతుడయ్యాడు. ఈ అధ్యాయంలో అధిపతి రావటం, పోవడం, గుమ్మం అనే మాటలు గమనించండి. శ్రోతలు, ఈ బలులు, అర్పణలు, నైవేద్యాలు యేసుక్రీస్తునే తలపింపచేస్తాయి. 2 పేతురు 2వ అధ్యాయం 20-21 వచనాలు. ఈ రోజున ఈ వచనాలు మనకు గొప్ప హెచ్చరిక. ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోకమాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరల వాటిలో చిక్కుబడి వాటి చేత జయించబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డది అవుతుంది. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండడమే వారికి మేలు. సోదరీ సోదరులారా, యెహెజ్కేలు ఈ అధ్యాయంలో అనుదిన అర్పణల వివరాలు పేర్కొంటున్నాడు. ఇది ప్రతిదినము వారు పాటించవలసిన ఆరాధన క్రమం. ఆరాధనలో వైవిధ్యాన్ని గమనించారా? క్రమముగా ఎట్టి అంతరాయము లేకుండా ఆరాధన కొనసాగవలసిందే. దేవుని ప్రజల ఆరాధన జీవితమందు అదొక ఎడతెగని సంగీతనాదమై ధ్వనిస్తుంది. అపశృతి రాకూడదు. ప్రజల ఆధ్యాత్మిక జీవితానికి ఆరాధన
ఎంతో ఆరోగ్యవంతమైనది. యెహెజ్కేలు 46 అధ్యాయం 16 వచనం నుండి, అధిపతి తన కుమారులలో ఎవనికైనా భూమి ఇచ్చిన ఎడల అది అతని కుమారునికి స్వాస్థ్యమైనందున అతని కుమారులది అవుతుంది. అది వారసత్వము వలన వచ్చిన దాని వంటి స్వాస్థ్యము. అయితే అతడు తన పనివారిలో ఎవనికైనా భూమి ఇచ్చిన ఎడల విడుదల సంవత్సరము వరకే అది వాని హక్కై తరువాత అధిపతికి మరల వస్తుంది. అప్పుడు అతని కుమారులు అతని స్వాస్థ్యమునకు మాత్రము హక్కుదారులవుతారు. జనులు తమ స్వాస్థ్యమును అనుభవించకుండా అధిపతి వారి భూమిని ఆక్రమించకూడదు. నా జనులు తమ భూములను విడిచి చెదరిపోకుండునట్లు అతడు తన భూమిలో నుండి తన కుమారులకు భాగాలివ్వాలి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 30-31 వచనాలు. ఇందును గూర్చి లేఖనము ఏమి చెబుతున్నది? దాసిని దాని కుమారుణ్ణి వెళ్లగొట్టు. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే కాని దాసిదాని కుమారులము కాము. ఇస్సాకు, ఇష్మాయేలు వీరిద్దరి తండ్రి అబ్రహామే, కాని తల్లులు వేరు. హాగరు దాసి, గాని శారా స్వతంత్రురాలు. మీ తండ్రి ఎవరు అని కాదు, మీ తల్లి ఎవరు అనే ప్రశ్న ఇది. యెహెజ్కేలు 46 అధ్యాయం 19 వచనం నుండి, పిమ్మట అతడు గుమ్మపు మధ్య గోడ మార్గముగా ఉత్తర దిశ చూస్తున్న యాజకులకు ఏర్పడిన ప్రతిష్ఠితములైన గదులలోకి నన్ను తీసుకొని రాగా, అక్కడ వెనుకతట్టు పశ్చిమ దిక్కున స్థలమొకటి కనపడింది. ప్రతిష్ఠితములైన వస్తువులను బయటి ఆవరణములోకి తీసుకుని వచ్చి నాతో అన్నాడు, యాజకులు జనులను ప్రతిష్ఠించడానికి వారు అపరాధ పరిహారార్థ బలిపశు మాంసమును వండుతూ నైవేద్యాలను కాలుస్తూ ఉండే స్థలమిదే. అతడు బయటి ఆవరణములోకి నన్ను తీసుకుని వచ్చి ఆవరణము 4 మూలలకు నన్ను తిప్పగా, ఆవరణము యొక్క మూలమూలన మరొక ఆవరణమున్నట్లు కనిపించింది. ఈ 4 కొలతలు ఏక పరిమాణముగా ఉన్నాయి. ఆ 4 చుట్టూ పంక్తిగా ఉన్న అటకలున్నాయి. చుట్టూ ఉన్న అటకల కింద పొయ్యిలున్నాయి. ఆయన నాతో చెప్పాడు, ఇది వంట చేసే వారి స్థలం. ఇక్కడి మందిర పరిచారకులు జనులు తెచ్చే బలిపశు మాంసమును వండుతారు. సేవకులకివ్వబడిన మెనాలను గురించి లూకాసు వార్త 19వ అధ్యాయం 25-26 వచనాలలో చెప్పబడిన సూత్రం మనం గుర్తించాలి. కలిగిన ప్రతివానికి ఇయ్యబడుతుంది, లేనివాని వద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడుతుంది. దేవుడిచ్చిన తలాంతును వాడితే వృద్ధి అవుతుంది, లేదా ఉన్నది కూడా పోతుంది. ఇదే దేవుని రాజ్య నియమం. 1 పేతురు 5వ అధ్యాయం 2వ వచనంలోని పరమసత్యాన్ని గుర్తించండి. బలిమిచేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతోగాక సిద్ధమనస్సుతోనూ మీ మధ్య ఉన్న దేవుని మందను పై విచారణ చేస్తూ దానిని కాయండి. ఇది కాపరులకు గొప్ప సవాలు. ప్రధాన కాపరి మనకు వాడబారని మహిమ కిరీటమిస్తాడు. శ్రోతలు, ఇప్పుడు మనం 47వ అధ్యాయానికి వచ్చేశాము. యెహెజ్కేలు గ్రంథంలో 37, 47 అధ్యాయాలు ఎంతో ముఖ్యమైనవి, శ్రేష్టమైనవి. యేసు ప్రభువు నికోదేముతో మాట్లాడుతూ, నీవు ఆత్మ మూలముగా నీటి మూలముగా తిరిగి జన్మించాలి అన్నాడు. ప్రభువు గాలిని నీటిని సూచించినప్పుడు యెహెజ్కేలు గ్రంథములోని 37వ అధ్యాయం గాలి అనగా దేవుని శ్వాస, ఆత్మ. 47వ అధ్యాయంలో నీరు అనగా పరిశుద్ధాత్మ. గాలి, నీరు ఈ 2 పరిశుద్ధాత్మ సంకేతాలుగా ప్రభువు ఉపదేశించాడు. ఈ అధ్యాయం మనలను ఆధ్యాత్మిక లోతుల్లోకి తీసుకువెడుతుంది. ఈ అధ్యాయంలో నదిని చూడండి. నది అంటే పరిశుద్ధాత్మ ప్రవాహం. ఈ నది స్వస్థపరుస్తుంది, జీవమిస్తుంది.
ఈ అధ్యాయానికి యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుండి 39 వచనం వరకు చక్కని వ్యాఖ్యానం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి అన్నాడు, ఎవడైనను దప్పిగొన్న ఎడల నా వద్దకు వచ్చి దప్పి తీర్చుకోవాలి. నా యందు విశ్వాసముంచేవాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి. తన యందు విశ్వాసముంచేవారు పొందబోయే ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాడు. జకర్యా 14వ అధ్యాయం 8వ వచనం, ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రానికి సగము పడమటి సముద్రానికి దిగుతాయి. ఆధ్యాత్మిక అనుభవంలో నీవు నేను ఈ రోజున ఎంత లోతుకు వెళ్లాలనుకుంటే అంత లోతుకు వెళ్లగలం. కొందరికి లోతైన అనుభవం లేదు, శోచనీయం. మనం లోతుకు ఎదగాలి. అప్పుడే మనం ఆనందంలో శేఖర బిందువును చేరుకోగలం. ఈ అధ్యాయంలో దేవుడు మనకిచ్చే వారసత్వం పరిమాణం ఎంతో విస్తృతమైంది. ఇక వివరాలు వినండి. యెహెజ్కేలు 47వ అధ్యాయం 1వ వచనం నుండి, అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చాడు. మందిరము తూర్పు ముఖముగా ఉంది. నేను చూడగా మందిరపు గడప క్రింది నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుతున్నాయి. ఆ నీళ్లు బలిపీఠానికి దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన కింది నుండి పారుతున్నాయి. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ తిప్పి తూర్పునకు పోయే దారిని బయటి గుమ్మానికి తోడుకొని వచ్చాడు. నేను చూడగా అక్కడ గుమ్మపు కుడి ప్రక్క నీళ్లు ఉబికి పారుతున్నాయి. ఆ మనుష్యుడు కొలనూలు చేతపట్టుకుని తూర్పు మార్గమున బయలువెళ్లి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపించగా నీళ్లు చీలమండ లోతున్నాయి. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్లగుండా నన్ను నడిపించగా నీళ్లు మోకాళ్ల లోతున్నాయి. ఆయన ఇంకా 1000 మూరలు కొలిచి నీళ్లగుండా నన్ను నడిపించగా నీళ్లు మొలలోతున్నాయి. ఆయన ఇంకా 1000 మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనిపించింది. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరుగల నది అయింది. అప్పుడాయన నాతో అన్నాడు, నరపుత్రుడా, నీవు చూచావు గదా అని చెప్పి నన్ను మరల నది ఇవతలి తీరానికి తోడుకొని వచ్చాడు. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనపడ్డాయి. అప్పుడాయన అన్నాడు, ఈ నీళ్లుబికి తూర్పుగా ఉన్న ప్రదేశానికి పారి అరబాలోనికి దిగి సముద్రంలో పడతాయి. అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్లవుతాయి. ఒడిగా పారే ఈ నది వచ్చే చోట్లనెల్లా జలచరములన్నీ బ్రతుకుతాయి. ఈ నీళ్లు అక్కడికి రావటం వల్ల ఆ నీరు మంచినీళ్లవుతాయి. గనుక చేపలు బహు విస్తారమవుతాయి. ఈ నది ఎక్కడ పారుతుందో అక్కడ సమస్తము బ్రతుకుతుంది. దాని యొద్ద ఎన్గెదీ పట్టణము మొదలుకొని ఎనెగ్లాయము పట్టణము వరకు చేపలు పట్టేవారు దాని ప్రక్కల నిలిచి వలలు వేస్తారు. మహాసముద్రములో ఉన్నట్లు సకల జాతి చేపలు దాని యందు విస్తారముగా ఉంటాయి. అయితే ఆ సముద్రపు బురద స్థలములు, ఊబి స్థలములు ఉప్పుగలవై ఉండి బాగు కావు. నదీ తీరాన ఇరుప్రక్కల ఆహారమిచ్చే సకల జాతి వృక్షాలు పెరుగుతాయి. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుతున్నది. గనుక ఆ చెట్లు నెలనెలకు కాయలు కాస్తాయి. వాటి పండ్లు ఆహారానికి, వాటి ఆకులు ఔషధానికి వినియోగిస్తాయి. శ్రోతలు ధ్యానించండి. ప్రవాహం మందిరపు గడప కింది నుండి ఉబికి తూర్పుగా పారుతోంది. అన్ని ఆశీర్వాదాలు దేవుని బలిపీఠం నుండే ప్రవహిస్తాయి. యేసుక్రీస్తు మరణం నుండి, కల్వరిగిరి నుండి, సిలువ వేయబడిన క్రీస్తు నుండి ఆశీర్వాదాలన్నీ ప్రవహిస్తాయి. ఈ నది పరిశుద్ధాత్మ నది ప్రవహిస్తున్నది.
మొదట ఈ నది చీలమండ లోతు. చీలమండలు అంటే విశ్వాసి నడత, ప్రవర్తన. ఆ తరువాత ఆ నది మోకాళ్ల లోతు. ఇది విశ్వాసి యొక్క ప్రార్థన జీవితాన్ని చూపుతుంది. ఆ తరువాత నడుము లోతు. నడుము కట్టుకోవాలి. ఇది సేవా జీవితాన్ని చూపే సంకేతం. మొల లోతు. మొల సంతానానికి సంకేతం, ఆత్మ సంపాదనను చూపుతుంది. ఆ తరువాత ప్రవక్త ప్రవాహంలో పూర్తిగా మునిగిపోయాడు. పరిశుద్ధాత్మ కుమ్మరింపు. సర్వశరీరుల మీద ఆయన తన ఆత్మను కుమ్మరిస్తాడని యోవేలు ప్రవచనం. ఆ నదికి ఇరువైపులా వృక్షాలు. ఫలవంతమైన విశ్వాసి జీవితానికి ఇది గుర్తు. ఇశ్రాయేలు జాతికి దేవుని ఆత్మ ఉజ్జీవం ఎంతో అవసరమని ప్రవక్త ప్రకటిస్తున్నాడు. ప్రకటన 22 అధ్యాయం 1-2 వచనాలలో ఇదే నది ప్రస్తావించబడింది. స్ఫటికము వలె మెరిసే జీవజలముల నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్య ప్రవహించటం ఆ దూత నాకు చూపాడు. ఆ నది యొక్క ఈవల, ఆవల జీవవృక్షము నది. అది నెలనెలకు ఫలిస్తూ 12 కాపులు కాస్తుంది. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచటానికి వినియోగపడతాయి. ఏదెను తోటలో నది జలరాశి. ఈ నది యెహెజ్కేలు దర్శనంలో జీవప్రదమైనది. ఈ నది పారే చోట జలచరములు బ్రతుకుతాయి. ఈ నది క్షేమకరమైనది, లోతైనది. రానురాను విశాలమై వ్యాపిస్తుంది, ఒడిగా పారుతుంది. జీవజల నదీ ప్రవాహం. పరవళ్లు తొక్కుతూ ఈ నది ప్రవహిస్తున్నది. 13వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, సరిహద్దులను బట్టి ఇశ్రాయేలు 12 గోత్రముల ప్రకారం మీరు స్వాస్థ్యముగా పంచుకోవలసిన భూమి ఇది. యోసేపు సంతతికి 2 భాగాలివ్వాలి. నేను ప్రమాణము చేసి మీ పితరులకు ఈ దేశము ఇచ్చాను గనుక ఏమీ భేదము లేకుండా మీలో ప్రతివాడు దానిలో స్వాస్థ్యము నొందుతాడు. ఈలాగున అది మీకు స్వాస్థ్యమవుతుంది. ఉత్తర దిక్కున హెత్లోను వరకు దేశానికి సరిహద్దు. పడమటి సరిహద్దు హసరేనాను అనే పట్టణం. ఉత్తరపు సరిహద్దు హమాతు. తూర్పు దేశాన యోర్దాను నది సరిహద్దు. మెరీబా ఓటల వరకు దక్షిణ సరిహద్దు. పడమట మహాసముద్రమే సరిహద్దు. ఇశ్రాయేలీయుల గోత్రముల ప్రకారం ఈ దేశాన్ని మీరు పంచుకోవాలి. మీరు చీట్లు వేసి మీరు మీలో నివసించి పిల్లలను కన్న పరదేశులకు స్వాస్థ్యములను విభజించేటప్పుడు ఇశ్రాయేలు దేశమందు పుట్టిన వారినిగా ఆ విదేశీయులను మీరెంచాలి. మీ వలనే వారు కూడా స్వాస్థ్యం కోసం చీట్లు వేయవచ్చు. ఏ గోత్రములో పరదేశులు కాపురముంటారో ఆ గోత్ర భాగములో మీరు వారికి స్వాస్థ్యము ఇవ్వాలి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ప్రియ శ్రోతలు వింటున్నారా? 47, 48 అధ్యాయాలలోని నది, దేవాలయము, ఇశ్రాయేలు భూమి, ఈ 3 ఒకే భావాన్ని వ్యక్తం చేస్తాయి. ఈ నది దార్శనికం మాత్రం కాదు, వాస్తవమైనది. నది స్వస్థపరిచే నది. ఇశ్రాయేలీయుల పట్ల దేవుని వాగ్దాన నిబంధనలు నెరవేరినప్పుడు ఈ దార్శనిక సత్యాలు అమలులోకి వస్తాయి. అప్పుడు వారి మీద నిలిచి ఉన్న శాపం తొలగిపోతుంది. ఇశ్రాయేలు భూమి ఎల్లలు, సరిహద్దులు పేర్కొనబడ్డాయి. ఈ వివరాలను అబ్రహామీయ నిబంధనతో పోల్చి చూస్తే భౌగోళిక విశేషాలెన్నో తేటతెల్లమవుతాయి. ఆదికాండం 15వ అధ్యాయంలో ఈ స్వాస్థ్యముల విభజన వృత్తాంతం చెప్పబడింది. యెహోషువ 13వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు మరిన్ని వివరాలు లభిస్తాయి. యెహెజ్కేలు 47వ అధ్యాయంలోని నది విచిత్రమైనది. 1000 ఏళ్ల పరిపాలనా కాలంలో ఇశ్రాయేలు దేశంలో గొప్ప మార్పులు రాబోతాయి. అప్పుడీ నది నుండి రసధారలు స్రవిస్తాయి. దేవాలయం, దేవమందిరం. దేవాలయం కంటే దేవుడే గొప్ప.
దీవెనలకు మూలం దేవుడు. ఇది అసలైన సత్యం. నది ఆలయంలో ఒక ఊటగా ఆరంభమవుతుంది. 2 కిలోమీటర్లు ప్రవహించి అంతలో లోతైన వెడల్పైన నదిగా మారుతుంది. ఇదొక సహజాతీతమైన అద్భుత నది. శ్రోతలు గ్రహించండి, పరిశుద్ధాత్మ సజీవ నది. ఈ నది లోకం గుండా ప్రవహిస్తున్నది. తమ పాపాల వల్ల, అపరాధాల వల్ల మరణించిన స్థితిలో ఉన్నవారిని ఈ నది బ్రతికిస్తుంది. మహాసముద్రం అంటే మధ్యధరా సముద్రం. దావీదు రాసిన మొదటి కీర్తనలో నీటి కాలువల ఓరను నాటబడిన చెట్టును మరోసారి చూడండి. యోసేపు గోత్రమంటే మనష్షే, ఎఫ్రాయిము 2 గోత్రాల మొత్తం. ఈ పాఠం ముగింపులో మా శ్రోతలకు కొన్ని ముఖ్యాంశాలు గుర్తు చేయగోరుతాము. మరో మాట, ఈ అధ్యాయంలోని నది యెరూషలేముకు దక్షిణంగా కొంత దూరం ప్రవహించి అక్కడ 2 పాయలుగా చీలి, ఒకటి మృత సముద్రంలోనికి, మరొకటి మధ్యధరా సముద్రంలోకి ప్రవహిస్తాయి. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, గమనించండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో ప్రభువు సమరయ స్త్రీతో అన్నాడు, నేను నీకిచ్చే నీళ్లు నిత్యజీవమునకై నీలో ఊరెడి నీటి బుగ్గగా ఉంటాయి. కాని యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనంలో ప్రభు అన్నాడు, నా యందు విశ్వాసముంచేవాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారతాయి. నీలో మాత్రమే అది ఊరుతూ ఉంటే ఎవరికీ ప్రయోజనముండదు. నీలో ఊరటం కాదు, బయటికి పారాలి. ఇది ఆత్మ ప్రవాహ ధార. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.